భారతీయ సంస్కృతికి రామాయణము మహాభారతము ప్రధాన కావ్యములు. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించారు. ఈ కావ్యాన్ని వాల్మీకి మహర్షి ఎలా రచించారంటే, ఒకనాడు వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి తమసా నదీ తీరానికి స్నానానికి వెళ్ళారు. అక్కడ ఒక బోయవాడు ఒక క్రౌంచముందుల పక్షుల జంటలో నుండి ఒక దానిని కొట్టగా అది కరుణ కంఠధ్వనితో రావంతో విలాపం చేస్తూ నేల వ్రాలింది. ఈ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మహర్షి పెదవుల నుండి అప్రయత్నంగా కొన్ని వాక్కులు వెలువడినాయి. అవి మానిషాద ప్రతిష్టాత్వా మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదునాదేతం అవధిక్కామమోహితం. దీనిని తన శిష్యుడైన భరద్వాజుడు స్మరిస్తూ ఆశ్రమానికి వస్తారు. వాల్మీకి మహర్షి ఈ పలుకులు సమాన సంఖ్యల అక్షరములతో పాదబద్ధములే ఇమిడి ఉండటం, తంత్రిలయ సమన్వయములు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడుతూ ఉండగా బ్రహ్మ ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ వాక్కుల ధారా ప్రవాహంలో రామచరితం ఇమిడి ఉంది. నీవు సవిస్తరంగా రామకథను రచన చేయి అంటూ వాల్మీకి రామాయణం రచన చేయమని ఉపదేశించారు. అప్పుడు ఒకనాడు వాల్మీకి మహర్షి గురువైన నారద మహర్షి అతని వద్దకు వస్తారు. అప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఇలా ప్రశ్నిస్తారు: కోన్ వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కర్కశమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జిద క్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాస్య జాతరోసస్య సంయుగే. దీని అర్థం ఏమిటంటే, కోన్ వస్మిన్ ఎవరున్నారు, సాంప్రథంలోకే అంటే ప్రస్తుత కాలంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యభాషి, దృఢవ్రతుడు ఇలాంటి సద్గుణాలన్నీ కలిగినటువంటి పరమపురుషుడు ఎవరున్నారు అంటూ వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తారు. అప్పుడు నారద మహర్షి, నీ వాక్కుల ద్వారా నీ నాయకుణ్ణి నీవే ఎన్నుకున్నావు, అయినా నన్ను అడిగావు కాబట్టి విను. ఇక్ష్వాకువంశ ప్రభవ రామో నామ జనైశ్రుతః నియతాత్మాన్ మహావీర్యో ద్యుతిమాన్ వసి. దీని అర్థం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో రాముడనే పేరుతో జనులచే కీర్తింపబడుతున్నాడు అంటూ రామకథను సంగ్రహంగా వివరించారు. దీనిని మన మాస్టర్ ఈకే గారు అనేక కోణములలో వివరిస్తూ రామాయణ ప్రసంగములు అనే గ్రంథాన్ని ప్రసాదించారు. అందులోని కొన్ని అంశాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. శ్రీమద్ రామాయణం మొత్తం 24,000 శ్లోక విభాగం ఉంది. వాల్మీకి మహర్షికి నారద మహర్షి చేసిన ఉపదేశాన్ని రామాయణంలో మొదటి సర్గగా రాశారు. అదే బాల రామాయణం. శ్రీమద్ రామాయణంలో మొత్తం 24,000 శ్లోక విభాగం ఉంది. ఈ శ్రీమద్ రామాయణంలో గాయత్రి మంత్రం ఇమిడి ఉంది. అది ఎలాగంటే, మాస్టర్ గారు అయోధ్య అనే అంశంలో ప్రసాదించారు. అయోధ్య నగరం చుట్టూ 12 విభాగాలుగా పురనిర్మాణం చేయబడింది. సంవత్సరానికి 12 మాసాలు ఉన్నట్లు ఈ పురనిర్మాణం చేయబడింది. సంవత్సరానికి 12 మాసాలు, మాసానికి 2 పర్వములు, ఒక పౌర్ణమి, ఒక అమావాస్య. సంవత్సరానికి 24 పర్వములు. దీనిని అనుసరించుతూ వాల్మీకి మహర్షి రామాయణంలో 24,000 శ్లోక విభాగం ఉంది. ప్రతి విభాగం మొదటి శ్లోకం మొదటి అక్షరం తీసి రాసుకుంటే అది గాయత్రి మంత్రం అవుతుంది.
దశరథ మహారాజుకు సంతానం కలగాలంటే ఋషులు, మునులు, మంత్రులు అశ్వమేధ యాగం చేయాలని చెప్పారు. ఈ విధంగా దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తుండగా అక్కడ రావణాసుని బాధ భరింపలేక వరుణుడు, సూర్యుడు, వాయువు, ఇంద్రుడు మొదలగు వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వీరందరినీ తీసుకుని జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువును దర్శించారు. విష్ణువుకు రావణాసుని బాధ గురించి వివరించారు. వీటిని విన్న విష్ణువు, నేను కౌసల్యకు, దశరథునికి రాముడిగా జన్మిస్తాను. జన్మించి రావణ సంహారం చేస్తాను. వానరుల చేత తప్పితే రావణుడు చావడు అంటూ చెప్తారు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించినప్పుడు అతని శయ్యమైన ఆదిశేషువు లక్ష్మణునిగా, అంటే మానవుని కోరిక ఎక్కడైతే శేషిస్తుందో అతడే శేషుడు. సుదర్శన తేజస్సు శత్రుఘ్నునిగా, ఆనంద స్వరూపమైన పాంచజన్యం అనే ఆనంద స్వరూపమైన శంఖారావం భరతునిగా దిగివస్తారు. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు పరివారంతో కళ్యాణ గుణములతో దిగివచ్చాడు. రామ జననానికంటే ముందుగానే రామ సేవకులైనటువంటి వానరులను బ్రహ్మ సృష్టించాడు. వీరు మానవాతీతమైన శక్తులు కలిగిన తేజో రూపులు. అంటే మనం అనుకున్నటువంటి మామూలు కోతులు కాదు, పైనుంచి దిగి వచ్చిన తేజో రూపులు. అందుకే మనం రామాయణం జాగ్రత్తగా చదువుకోవాలి, ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదువుకోవాలి అని మన మాస్టర్ గారు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు. నక్షత్రాలకు అధిదేవత అయిన ఒక వృక్షాకృతి బ్రహ్మకు కానవచ్చాడు. అతడే జాంబవంతుడు. ఇంద్రుని కుమారుడు వాలి, సూర్యుని కుమారుడు సుగ్రీవుడు, విశ్వకర్మ కుమారుడు తీరుడు, అగ్నిహోత్రుని కుమారుడు నలుడు, విశ్వకర్మ కుమారుడు నీలుడు, వర్ణుని కుమారుడు సుషేనుడు, వాయునందుని కుమారుడు ఆంజనేయుడు. ఇలా వానరులందరూ జన్మించారు. శ్రీమన్నారాయణుడే నరుడిగా అవతరించి అవతరించినప్పుడు నాలుగు వేదములుగా తిరుగుతున్నారు దశరథ మహారాజు గృహంలో. ధర్మాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసి చూపించే యజుర్వేదం శ్రీరామునిగా, అతని ప్రతి మాట ప్రతి కార్యం వెళ్ళవేసే మంత్రపూర్వకమైన ఋగ్వేదం లక్ష్మణునిగా, శ్రీరాముని నామస్మరణమే అతని కార్యం అంటూ ఎల్లవేళలా స్మరించే సామవేదం భరతునిగా, వీరి ముగ్గురు యొక్క ఆజ్ఞను శిరసా వహించే అధర్వణ వేదం శత్రుఘ్నునిగా జన్మిస్తారు. ఈ విధంగా ఉన్న శ్రీమన్నారాయణుడికి రాముడికి ఆ దశరథ మహారాజు వశిష్ఠుడిని నియమిస్తారు అతని విద్యాభ్యాసం కొరకు. ఈ విధంగా వశిష్ఠుని దగ్గర రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు విద్యాభ్యాసం చేస్తూ ఉండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అతని వద్దకు వస్తారు. ఆయనను దశరథ మహారాజు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి, ఓ మహర్షి, మీరు వచ్చిన పని ఏమిటి? మీరు ఏమి కోరినా ఇస్తాను అంటూ అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రాజా, నేను సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాను. అక్కడ నేను ఒక యజ్ఞం చేస్తుండగా మారీచి స్వభావాల దుండగం నా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. నీ కుమారుడైన శ్రీరాముడు వారిని సంహరించగలడు కనుక వారిని నాతో పంపమని అడుగుతారు. అప్పుడు దశరథ మహారాజు వశిష్ఠుని ఆజ్ఞతో రాముడిని, లక్ష్మణుడిని విశ్వామిత్రుని వెంట పంపుతారు. విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు నడుచుకుంటూ సరయూ నదీ తీరం చేరుకుంటారు. అక్కడ విశ్వామిత్రుడు వీరిద్దరికి బల, అతిబల అనే విద్యలను ప్రసాదిస్తారు. గాయత్రి మంత్రాన్ని కొద్ది మార్పులుగా చేసి చెప్పడం.
ఈ విద్య నేర్చుకున్న వారికి ఆకలి దప్పిదలు ఉండవు. ఇలా ఉండగా వీరు అక్కడే సూర్యాస్తమయం కావడంతో విశ్రమిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామునే సూర్యోదయం అయ్యాక విశ్వామిత్రుడు మేలుకొని శ్రీరాముడిని ఇలా మేల్కొల్పుతాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాన్నికం. అంటే కౌసల్యకు ప్రాప్తించినవో ప్రకృతి కుమార, తూర్పు తెల్లవారుతున్నది నాయన, అజ్ఞానమనే నిద్రను తొలగించేటందుకు మేలుకో అని అర్థం. ఈ విధంగా ఆ తరువాత విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు తాటకిని సంహరించాడు. రామా, విశ్వామిత్రుడు ఇలా అంటాడు, రామా, నీవు నాకు యాగ సంరక్షణ కోసం ముందు తాటకిని చంపి ప్రీతి కలిగించావు. అందుకు నేను నీకు కొన్ని అస్త్రాలను ప్రసాదిస్తాను అంటూ దండచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, వజ్రాయుధం, శూలం, ఇష్టికం, బ్రహ్మశిరోనామకస్త్రం ఇవి బ్రహ్మ తేజస్సును పెంపొందించేవి. గురు చరణ సేవ, గురు ఇచ్చిన మంత్రస్మరణమే అతని అన్ని కార్యాలకు, అతని అన్ని అస్త్రాలకు మూలం అంటూ రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రునిచే సర్వ మంత్రతంత్రాలను అస్త్రాలను నేర్చుకుంటారు. మానవునిలో మానవ ప్రజ్ఞ, మానవ ప్రయత్నంలో గల నమ్మకం బలీయమైనవి. ఈ ప్రజ్ఞనే బలిచక్రవర్తిగా భావించాలి. మానవునిలో దాగి ఉన్న దైవాంశే వామనమూర్తి, దాని వ్యాప్తమే త్రివిక్రమత్వం. విష్ణుదేవుడు ఎవరు కోరిన దానిని వారికి ప్రసాదిస్తాడు. ఇంద్రుడు కోరిన అశాశ్వతీయమైన స్వర్గాన్ని ఇంద్రుడికి లభింపజేసి శాశ్వతీయమైన తన పాదాన్ని బలిచక్రవర్తికి ప్రసాదించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, పాతాళ లోకంలో ఉన్న దైవభక్తి కలవారికి స్వర్గాధిపత్యం ఉంటుంది. సర్వ సుఖాలు అనుభవిస్తున్న పదవి కోసం, ఆధిపత్యం కోసం బాధపడే వారికి శాశ్వత శాంతి లభించదు. ఈ కథలో మరొక ముఖ్య విషయం ఇమిడి ఉంది. బలిచక్రవర్తి తన సొంతంగా స్వర్గాన్ని జయించాడు. ఇంద్రుడు దుఃఖిస్తూ స్వర్గాన్ని కోల్పోయాడు. బలిచక్రవర్తి తన సొంతంగా జయించిన దానిని కూడా విష్ణువుకు ధారపోశాడు. ఈ బలం బలిచక్రవర్తికి ఎలా వచ్చిందంటే, విశ్వజిత్ అనే యాగం చేయడం వలన వచ్చింది. విశ్వాన్ని జయించగలిగే శక్తి ఈ యాగం చేసినప్పుడు వస్తుంది. విశ్వాన్ని జయించగలిగే శక్తి ఈ యాగం చేసినప్పుడు వస్తుంది. ఆ తరువాత విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, నాయనలారా, ఇది సిద్ధాశ్రమం, ఇది త్రివిక్రమత్వం చూపిన పుణ్యస్థలం అంటూ రామలక్ష్మణులకు సిద్ధాశ్రమాన్ని చూపిస్తాడు. దీనిని అదితి కశ్యపుడు కలిసి నిర్మించారు. సిద్ధాశ్రమం నాకు పరమ పవిత్రమైనది. ఇక్కడ మేము నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగిస్తుంటే మారీచు సుబావుల దుండగం మా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. మీరు వారిని సంహరించాలి. ఈ విధంగా వీళ్ళు నడుచుకుంటూ సిద్ధాశ్రమం చేరుతారు. అక్కడ విశ్వామిత్రుడు కూర్చుని ఉంటే రాముడు విశ్వామిత్రునికి నమస్కరించి, మేము ఎప్పటి నుంచి దీక్ష చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్తాడు, మీరు రేపటి నుంచే యజ్ఞ దీక్ష మొదలు పెట్టాలి. యాగ సంరక్షణ దీక్ష ఏమాత్రం ఏమరపాటు తగదు. అహోరాత్రములు కష్టపడి ఈ యాగాన్ని కొనసాగేలా చూసుకోవాలి అంటూ రామునికి లక్ష్మణునికి చెప్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున రాముడు లక్ష్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని విశ్వామిత్రునికి నమస్కరించి దీక్ష మొదలు పెడతారు. ఇలా బయట మంచి వాతావరణం ఉంది. ఈ యజ్ఞం మంచిగా జరుగుతుంది. యజ్ఞశాల వేదమయంగా ప్రతిధ్వనిస్తుంది. యజ్ఞకల్పంలో మాట కానీ చేత కానీ తప్పు రాదు. అటువంటి ఋషులు వీళ్ళు.
ఈ విధంగా 5 రోజులు యజ్ఞం పూర్తి అవుతుంది. 7 రోజుల్లో యజ్ఞం పూర్తి అవుతుందనగా 6వ రోజు సాయంత్రం కారు మబ్బులు కమ్ముకున్నాయి. వీటిని చూసిన మిగిలిన ఋషులు మారీచు స్వభావ దుండగం ఆరంభించింది అని అనుకుంటారు. మారీచు స్వభావులు వస్తారు. ఈ విషయం రాముడికి ముందే గ్రహించి అస్త్రంతో సుబాహు వక్షస్థలంపై పొడిచి సుబాహుని చంపేస్తాడు. మారీచుడిని ఆ వాయువ్యాస్త్రంతో ఎత్తి అవతల పడేస్తాడు. మారీచుడిని మిగతా కొంతమందిని గాలిలో బంధిస్తాడు. దీనిని చూసిన వారందరూ సంతోషిస్తారు. విశ్వామిత్రుడు లేచి నిలబడి, ఓ ఆనందం పట్టలేక, శ్రీరామ, ఇక మాకు ఎట్టి ఈటి బాధలు లేవయా. నీవు మా యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించావు. నీవు సత్యవాకుడవు, సత్యస్వరూపుడవు అంటూ రాముడిని పొగుడుతాడు. అంటూ రాముడికి చెప్తాడు. రాముడు లక్ష్మణుడు చిందులాడే వదనార విందాలతో ఈ 7 రోజుల యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. ఈ కథను మన మాస్టర్ ఈకే గారు అనేక కోణాలలో వివరిస్తూ రామాయణ ప్రసంగములు అనే గ్రంథం రాసి, మరియు ఇంకా చాలావి ఉపన్యాసాల ద్వారా కూడా ఇచ్చారు. అవి వింటూ ఈ గ్రంథం చదువుకుంటూ ఉంటే మనం మన అందరిలోనూ ఉన్న రాముడిని దర్శించగలం. వాసుదేవ.